హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి నేడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సునీతారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గాంధీ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు సునీతారెడ్డి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పలువురు బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అందులో దాదాపుగా ప్రధానంగా చూస్తే మనకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, అలాగే మరొక జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు బొంతు రామోను, అలాగే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఈ నలుగురు కీలక నేతలు అయితే ఈ రోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నిజానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా చేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రోటోకాల్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనే నేపథ్యంలో వాళ్ళ భార్య ఈ రోజు అధికారికంగా జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపుగా కాంగ్రెస్ లో చేరిక దాదాపుగా ఖాయమైపోయిన నేపథ్యంలో ఈ రోజు సునీతా రెడ్డి చేరుతా ఉన్నారు. ఇంకా చాలా మంది నేతలు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే చాలా మంది నేతలు కూడా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సునీతా రెడ్డికి సంబంధించి చేవేళ్ల ఎంపీ టికెట్ కి సంబంధించి కన్ఫర్మ్ చేసినట్టుగా సమాచారం. హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొంతమంది నేతలు కూడా ఫ్యూచర్ లో ఎమ్మెల్సీలు గానీ ఇతర అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. కొంతమంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీకి సంబంధించిన వారు కూడా ఒక వారం రోజుల్లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.